ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న అనేక మందిలో చాలామంది బాధపడుతూ ఉంటారు. వారి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ, నాకు ఏంటి ఈ బరువు, నాకు ఏంటి ఈ ఆందోళన అని చాలామంది అనుకోవచ్చు. కానీ నీ బాధను దేవుని మీద ఎందుకు పెట్టకూడదు? నీ ఆందోళనను దేవుని దగ్గర ఎందుకు పంచుకోకూడదు? దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? 1 పేతురు 5:7 అంటది, ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఎంత చక్కని మాట చూడండి, ఆయన మీద పెట్టమంటున్నాడండి. ఉదాహరణకి ఒక చిన్న ఆ బేబీని తీసుకుందాం. ఆ బేబీ రోజు చిన్న బొమ్మతో ఆడుకుంటుంది. ఒకరోజు ఆ బొమ్మ ఇరిగిపోయింది, బిగ్గరగా ఏడుస్తుంది, బొమ్మ ఇరిగిపోయిందని. తండ్రి వచ్చి ఏం చేస్తాడంటే ఆ బొమ్మ దగ్గర మోకాలతో దిగి ఆ బొమ్మని మళ్ళీ జాగ్రత్తగా బాగు చేసి మళ్ళీ ఆ చిన్న పాపకి, ఆ చిన్న బేబీకి ఇవ్వగానే ఆ బేబీ మళ్ళీ ఆ ఏడు పాపేస్తుంది. మన దేవుడు ఆయనే మన పరిస్థితుల కొరకు ఆయన కిందకి దిగి మన చింత యావత్తంతా ఆయన తీసివేయాలని చూస్తున్నాడు, మళ్ళీ సంతోష పెట్టాలని చూస్తున్నాడు. మన కోసం ఆయన చాలా కేరింగ్గా ఉన్నాడండి. మీకోసం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. మనుషుల వైపు చూడకు. దే నెవర్, సమ్ టైమ్స్ దే హెల్ప్ యూ. ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తారు, ఒక్కొక్కసారి హెల్ప్ చేయని పరిస్థితి. కానీ దేవుని వైపు చూస్తే సమ్ టైమ్స్ అనే మాట లేదండి. ఎల్లప్పుడూ విల్ ఎవ్రీ టైమ్ హీ విల్ హెల్ప్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.